హాయ్ అండి, నేను మీ సింపుల్ స్టూడెంట్. ఈరోజు ఈ వీడియోలో హిందూ పేపర్ని ఎలా సింపుల్గా చదవాలి, యూపీఎస్సి సిలబస్ రిలేటెడ్గా ఎలా న్యూస్ని సార్ట్అవుట్ చేయాలి అనేది మనం చూద్దామండి. సార్ట్అవుట్ చేయడం GS1కి ఎలా కనెక్ట్ చేయాలి, GS2కి ఎలా కనెక్ట్ చేయాలి, GS3కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ చిన్ని వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనము ఫ్రంట్ పేజ్ అనేది పేపర్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ పేజ్ వస్తుంది కదండి. అందరం ఫస్ట్ పేపర్ మన చేతిలోకి తీసుకొని ఫ్రంట్ పేజ్ చూస్తాం. సో ఫ్రంట్ పేజ్లో మనకు జిస్ట్ అనేదిలో ఉంటుంది. హోల్ ద న్యూస్ అబౌట్ టుడేస్ న్యూస్ పేపర్ అనేది మనకు ఫ్రంట్ పేజ్లో తెలిసిపోతుంది అనమాట. సో ఈరోజు ఫ్రంట్ పేజ్లో SC అలోస్ అయోధ్య మీడియేషన్ కమిటీ టు రెజ్యూమ్ టాక్స్. సో ఈరోజు పేపర్లో ఉన్న హైలైట్ ఏంటంటే మీడియేషన్ కమిటీ. సో మీడియేషన్ కమిటీకి సుప్రీంకోర్టుకి లింక్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి చదివితే మనకు ఇది GS3లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జ్యుడిషియరీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో మీడియేషన్ ఏంటి అనేది మనము లింక్ చేసి చదివితే అర్థమైపోతుంది. బికాస్ అయోధ్య ఈజ్ నేషనల్ ఇంపార్టెన్స్ న్యూస్. ఎందుకంటే రీసెంట్ పాస్ట్ 1 yearగా ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే క్యాబినెట్ అప్రూవ్స్ బ్యాన్ ఆన్ సిగరెట్స్. సో క్యాబినెట్ గురించి మనం ఇక్కడ చదవాలండి. అండ్ బ్యాన్ ఆన్ సిగరెట్స్కి ఎందుకు బ్యాన్ చేసింది అంటే ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇట్ సైట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి క్యాబినెట్ అనేది సిగరెట్స్ని బ్యాన్ చేసింది. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ హెల్దీ లైఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ హెల్దీ హెల్త్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే హెల్దీ లైఫ్ ఉంటుంది. సో ఆ ఆర్టికల్ని ల్యాండ్ మార్క్ ఆర్టికల్గా తీసుకొని కూడా మనం దీన్ని లింక్ చేయొచ్చండి. ఎందుకంటే క్యాబినెట్ బ్యాన్ చేసిందంటే ఆ ఆర్టికల్ని బట్టే బ్యాన్ చేసింది. సో ఇది న్యూస్ అనేది అలా మనము పబ్లిక్ హెల్త్లో చూసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కింద కూడా చూసుకోవచ్చండి. సో మనం ఎప్పుడు ఫ్రంట్ పేజ్ చదువుతాం కదండి. సో ఫ్రంట్ పేజ్ చదవంగానే డైరెక్ట్ కొందరు సిటీ చదువుతారు, రీజనల్ పేపర్స్ చదువుతాము, సౌత్ చదువుతాం, ఇంకా నేషనల్, ఆ తర్వాత ఎడిటోరియల్ ఇలా వెళ్తాం. కానీ చాలామంది లాస్ట్ ఎకనామిక్ సెక్షన్ అనేది వాళ్ళు చదవరు. ఎందుకంటే ఎకనామిక్స్లో కాన్సెప్ట్స్ అనేవి కొన్నిసార్లు అర్థం కావు, ఆ టర్మ్స్ అనేవి అర్థం కావు. సో మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ది తీసుకొని చదవచ్చు కదా అని అనుకుంటాం. కానీ అలా చేయకండి. ఒకవేళ ఎవరికైనా ఎకనామిక్స్ సెక్షన్ వదిలేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారంటే వెంటనే ఫ్రంట్ పేజ్ మీరు ఎప్పుడైతే చదివేస్తారో డైరెక్ట్ బ్యాక్కి వెళ్ళండి. ఎందుకు ఈరోజు ఈ రెండే వచ్చాయంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంది. సో న్యూస్ లేదు. సో బ్యాక్కి వెళ్దాం. సో బ్యాక్లో ఏముందంటే లైఫ్ పేపర్ ఉందండి. కొన్నిసార్లు స్పోర్ట్స్ ఉంటుంది, కొన్నిసార్లు మొత్తం పేపర్ అంతా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు అంత కలిపి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లైఫ్ వస్తుంది. సో ఇది సేమ్, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లైఫ్ వచ్చింది. సో అట్లా లైఫ్ పేపర్ని మీరు ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే లైఫ్లో కూడా మనకి సిలబస్ ఓరియంటెడ్ న్యూస్ అనేది ఉంటుంది. ఈరోజు పేపర్లో ఉందండి. ఈరోజు పేపర్ ఏంటంటే 2 out of 3 children డెత్స్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. ఇక్కడ చిల్డ్రన్ గురించి వచ్చిందండి, మాల్ న్యూట్రిషన్ గురించి వచ్చిందండి. సో చిల్డ్రన్ అనేది మనకు GS1లో వల్నరబుల్ సెక్షన్స్లో చిల్డ్రన్, విమెన్, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ GS1కి వస్తారండి. బికాస్ ఆల్వేస్ ద పీపుల్ ఆర్ డెల్ట్ విత్ సొసైటీ అండి. ఇంకొకటి మాల్ న్యూట్రిషన్ అనేది ఫుడ్ సేఫ్టీలో వస్తుంది, అంటే GS3లో వస్తుంది. సో ఫుడ్ సేఫ్టీకి మనం మాల్ న్యూట్రిషన్ సమ్వాట్ రిలేటెడ్ టు ఇంకొకటి అండి. మాల్ న్యూట్రిషన్ ఎందుకుంది? గవర్నెన్స్ బాగా లేకపోతే మాల్ న్యూట్రిషన్ ఉంది. మనం దీన్ని పేపర్ 1కి కనెక్ట్ చేయొచ్చు, పేపర్ 2కి కనెక్ట్ చేయొచ్చు, పేపర్ 3కి కూడా కనెక్ట్ చేయొచ్చు. పేపర్ 4 ఎథిక్స్ అండి, ఇట్స్ డిఫరెంట్. కొన్నిసార్లు ఎథికల్ ఇష్యూస్ కూడా మనకు వస్తాయి. సో ఇక్కడ ఒక సర్వే ఇచ్చారండి. ఆ సర్వే ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ద హెల్త్ డేటా ఫైండ్స్ దట్ అస్సాం, బీహార్, రాజస్థాన్ అండ్ యూపీ కొన్ని స్టేట్స్ ఏవైతే ఎప్పుడు న్యూస్లో మాల్ న్యూట్రిషన్కి, డిసీజెస్కి, డెమోగ్రఫీ డివిడెంట్ అనేది బాగా లేకపోవడము, ఇల్లిటరసీ ఉండడము, పూర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లోనే మాల్ న్యూట్రిషన్ ఉంది. సో ఎప్పుడు ఇలా బాక్సెస్ వచ్చినా వాటిని ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే ఈ మ్యాటర్ అంతా ఏం రిప్రజెంట్ చేస్తుందో పిక్టోరియల్లీ యాజ్ అ పిక్చర్ ఇది కూడా అంతే ఇన్ఫర్మేషన్ని మనకు డిసిమినేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెనిక్ మస్కిటోస్ క్యాన్ స్ప్రెడ్ DNA. సో ట్రాన్స్జెనిక్ అంటే తెలుసు, ఇట్స్ ఎ మోడిఫైడ్, జెనెటికలీ మోడిఫైడ్. సో మస్కిటో మీన్స్ డిసీజెస్.
అంతే కదండి. మస్కిటో ఈజ్ అ వెక్టర్ అండ్ హ్యూమన్స్ ఆర్ హోస్ట్. ఇక్కడ ఏంటంటే మస్కిటో అనేవి చికెన్ గున్యా, డెంగ్యూ, జీకానే కాకుండా డిఎన్ఏని కూడా స్ప్రెడ్ చేస్తున్నాయంట. సో మస్కిటో డిఎన్ఏ వల్ల మన డిఎన్ఏ ఆల్టర్ అవుతుందా, ఏంటి ఇంపాక్ట్స్ అని ఒక స్టడీ ఉంది. అండ్ ఇక్కడ ఏ మస్కిటో అయితే డిఎన్ఏ స్ప్రెడ్ చేస్తుందో అదే జికా, అదే లైక్ చికెన్ గున్యా, అదే డెంగ్యూని కూడా స్ప్రెడ్ చేస్తుంది. రీసెంట్ పాస్ట్ 1 year రాజస్థాన్ వాజ్ సఫరింగ్ విత్ జీకా వైరస్ అండి, బట్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెజిలియన్ స్ట్రెయిన్. సో ఇది అండి, యాజ్ యూ నో లైక్ ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ బిజినెస్ సెక్షన్కి వెళ్దామండి. ఎందుకంటే మనము ఫస్ట్ నుండి పేపర్ చదువుకుంటూ వెళ్తే కొన్నిసార్లు ఎకనామిక్ సెక్షన్కి మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అండ్ మనకు లైక్ ఇగ్నోర్ చేసేస్తాం. బట్ ఇలా ఎప్పుడైతే వెనక నుండి మనం ముందుకు వచ్చామో మనము ఎకనామిక్ సెక్షన్ పైన బాగా ఇంట్రెస్ట్ పెట్టగలుగుతాం. సో ఎకనామిక్ సెక్షన్కి వెళ్దాం. ఎకనామిక్ సెక్షన్ ఐ మీన్ బిజినెస్ సెక్షన్లో ఈరోజు ఏమొచ్చిందండి, ఎన్బిఎఫ్సి ప్రైసింగ్ అండర్ ద ఆర్బీఐ లెన్స్. ఐ మీన్ ఎన్బిఎఫ్సి లోన్స్ని ఆర్బీఐ మానిటర్ చేయాలనుకుంటుంది. ఎన్బిఎఫ్సి అంటే ఏంటండి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. అంటే ఇట్ ఈస్ నాట్ బ్యాంక్స్ బట్ ఫినాన్షియల్ కంపెనీస్, బట్ ఇట్స్ డీల్ విత్ మనీ మ్యాటర్స్. So RBI as a regulator, as we know that RBI is the central bank, RBI is the banker of banks, RBI is the father of all banks. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎన్బిఎఫ్సి లోన్ లెండింగ్, ఇది బ్యాంక్స్ లాగా లోన్ ఇవ్వదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఇది లెండింగ్ చేస్తుందండి. లైక్ యాజ్ యూ నో దట్ IL&FS ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది లెండ్ చేస్తుంది. రీసెంట్గా IL&FS అండ్ దివాన్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ DHFL ఇవి బ్యాంకరప్ట్ అయ్యాయండి, క్రైసిస్ ఉన్నాయండి, వాటి బ్యాలెన్స్ షీట్లో NPS పెరిగిపోయాయండి. సో ఆర్బీఐ వాంట్ టు టేక్ చార్జ్ యాజ్ అ గార్డియన్, ఆర్బీఐ వాంట్ టు రివైవ్ దట్, ఆర్బీఐ వాంట్ టు కన్సాలిడేట్ ద ఎన్బిఎఫ్సి సెక్టర్. సో మీరు ఇది అలా చదవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేటర్ మే మ్యాండేట్ యాంకర్ రేట్ అంటే ఏంటండి, లైక్ ఆర్బీఐకి రెపో రేట్ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ ఉంటుంది, ఇంకోటి SLR ఉంటుంది, CCR ఉంటుంది, సో CRR ఉంటుంది. అలాగే ఈ ఎన్బిఎఫ్సికి ఏ రేటు లేదు, అంటే దానికి ఇష్టం ఉన్న రేటుకి లెండింగ్ చేసేస్తుంది, అందుకే బ్యాంకరప్ట్ అయ్యి ఉండొచ్చు అనే ఉద్దేశంతో దీనికి కూడా ఒక లెండింగ్ రేట్ ఉండాలి, యాంకర్ రేట్ ఉండాలి. అంటే దానికంటే బియాండ్ ఉండకూడదు, దానికంటే తక్కువ ఉండకూడదు, ఒక స్టాండర్డ్ ఉండాలి. మీన్స్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎన్బిఎఫ్సిస్. అలా ఆర్బీఐ వచ్చి ఇంటర్వ్యూన్ అవుతుందండి. Like Aramco restore full production by September end. Aramco is the biggest oil company in Saudi and it is a like world exporter, world exporter to ఇది ఆయిల్ని అన్ని వరల్డ్స్కి అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో రీసెంట్గా ఏంటంటే సండే రోజు లాస్ట్ సండే అరామ్కో ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ పైన డ్రోన్స్తో అటాక్స్ జరిగాయి. సో యూఎస్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇరాన్ చేసింది అని ఇరానే డ్రోన్స్తో అటాక్ చేసిందని క్లెయిమ్ చేసిందండి. కానీ ఇక్కడ ఏం స్టేట్మెంట్ వచ్చిందంటే సెప్టెంబర్ ఎండ్ కల్లా ఆయిల్ అనేది రిస్టోర్ ప్రొడక్షన్ మళ్ళీ మేము ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము, రిస్టోర్ చేస్తాం. ఎందుకంటే మనం ఇరాన్తో ఆయిల్స్ని జీరో చేసినప్పుడు మనలాగే చాలా కంట్రీస్ కూడా అమెరికాకి కాట్సాకి భయపడి ఆయిల్ ప్రొడక్షన్ని ఇంపోర్ట్ని ఆపేసినప్పుడు మనకి ఎవరండి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇదే అరామ్కో అనమాట. సో అట్లా మనం ఇది ఎనర్జీ నీడ్స్లో తీసుకోవచ్చు, IR కింద తీసుకోవచ్చు, ట్రేడ్ కింద తీసుకోవచ్చు, టోటల్ దీన్ని GS3 కింద మనము చూసుకోవచ్చు. ఇంకోటండి ఫారెన్ ఫండ్స్ టేక్ ఓవర్ ఇండియన్ రోడ్ అసెట్స్. సో ఫారెన్ ఫండ్స్ అంటే FDI కానివ్వండి, FPI కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంటే సమ్ కంట్రీ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. సో ఫారెన్ కంట్రీస్ టేక్ ఓవర్ ఇండియన్ రోడ్ అసెట్స్. సో రోడ్ అసెట్స్ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు క్యాపిటల్ అనేది వస్తుందన్నమాట. సో మనము ఇండియన్ గవర్నమెంట్ కూడా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ప్రధానమంత్రి సడక్ యోజన. గవర్నమెంట్ వాంట్స్ టు బిల్డ్ మోర్ రోడ్స్, ఆల్ వెదర్ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్. గవర్నమెంట్ వాంట్స్ టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫ్రేట్ మూమెంట్ కానివ్వండి, ప్యాసింజర్స్ కానివ్వండి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే దాని కింద. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అలా
స్ట్రెంగ్తెన్ చేయడానికి లైక్ ఫారెన్ ఫండ్స్ అనేవి రోడ్ సెక్టర్లోకి వస్తున్నాయి. సో ఇది మనం GS3 కింద తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అని చదువుతాము. సో ఇన్వెస్ట్మెంట్ అనమాట, FDI అలా మనం చదువుతాం కదండి, దానికి ఇది కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి బిజినెస్ అనేది 2 పేజెస్ వస్తుంది, ఒకసారి 1 పేజే వస్తుంది. సో ఈరోజు 2 పేజెస్ వచ్చింది, కానీ 1 పేజ్లో మాత్రమే UPSc సిలబస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆఫ్టర్ బిజినెస్ మనం దేనికి రావాలి, IR వరల్డ్కి వద్దామండి. ఓకే, దిస్ ఈజ్ IR అండి, వరల్డ్. ఈరోజు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ న్యూస్ అంటే ఇజ్రాయెల్ నెతన్యూ ఫెయిల్స్ టు విన్ మెజారిటీ. లైక్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యూ రీసెంట్గా అంటే నిన్న ఎలక్షన్ జరిగింది ఇజ్రాయెల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఏమైంది, ఇతను మీన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏం చెప్పాడంటే, నేను గెలిస్తే వెస్ట్ బ్యాంక్ టెరిటరీస్ని, గాజా స్ట్రిప్ని, పాలెస్టైన్ యొక్క టెరిటరీస్ని అనెక్సేషన్ చేస్తాను అని ఇతను ఒక స్టేట్మెంట్ని క్లెయిమ్ చేశాడు. బట్ ఇతను విన్ అవ్వలేదు, ఇతను ఎలక్షన్ ఓడిపోయాడు. సో సో ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకు తెలుసు. UN కూడా ఎన్నో ఇంటర్వెన్షన్ చేసింది వీళ్ళిద్దరి మధ్య పీస్ డీల్ కోసం, బట్ స్టిల్ పీస్ అనేది జరగలేదు. బట్ US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎంబసీ ఓపెన్ చేసి జెరూసలేంని క్యాపిటల్ కింద డిక్లేర్ చేసినప్పుడు చాలా మనం చూసాము, లైక్ కాన్ఫ్లిక్ట్ క్రైసిస్ ఎలా వచ్చిందో. మరి ఇప్పుడైతే బెంజమిన్ నెతన్యూ అనే లాస్ అయిపోయాడు. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్, కాన్ఫ్లిక్ట్ ఉంటుందా, పీస్ డీల్ ఉంటుందా అనేది కూడా మనకి సస్పెన్స్గా ఉంది. సో మీరు దీన్ని ఐఆర్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆన్ ఇండియన్, అంటే ఒకవేళ ఇతను కాకుండా ఇంకొకతను వస్తే మనకున్న డీల్స్లో ఏమన్నా లాసెస్ ఉంటాయా, వేరే అతను గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు మన ఇండియాకి ఏమన్నా థ్రెట్ ఉంటుందా, ఇంపాక్ట్ ఉంటుందా, లేదా ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అనేది మనం డైలీ అప్డేట్ అవ్వడం వల్ల మనకి తెలుస్తుందండి. సో ఇది మనం చూడొచ్చు. ఇంకొకటి, ట్రంప్ ఆర్డర్స్ మోర్ కర్బ్స్ ఆన్ ఇరాన్. సో రీసెంట్గా ఇన్ ద సెన్స్ 1 year, since 1 year ట్రంప్ జాయింట్ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ 2015 దాని నుండి బయటికి వచ్చేసిందే కాకుండా ఏంటంటే, ఇరాన్తో ఎవరైనా ఆయిల్ ట్రేడ్ పెట్టుకుంటే అమెరికాలోని కాట్సా అనేది వాళ్ళకు వస్తుంది. సో ఆ కాట్సాలకు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమెరికా ఫ్రెండ్షిప్ని కోల్పోతారు అనే స్టేట్మెంట్ని డిక్లేర్ చేశాడు. సో మనం ఏం చేసామండి, మన ఆయిల్ ఇంపోర్ట్స్ని 0 చేసుకున్నాం. బట్ స్టిల్ ఇరాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బికాజ్ వీఆర్ బిల్డింగ్ చబహార్ పోర్ట్ని మనం ఇరాన్లో బిల్డ్ చేస్తున్నాం. సో ఎందుకు, మనం పాకిస్తాన్ని బైపాస్ చేయడానికి. సో మనము చబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో బిల్డ్ చేస్తున్నాం త్రూ ఆఫ్ఘనిస్తాన్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం చబహార్ పోర్ట్లో. సో మనకి ఇంపార్టెంట్ అండి. సో ట్రంప్ ఆర్డర్స్ మోర్ కర్బ్స్ ఆన్ ఇరాన్. సో ఇతను మళ్ళా శాంక్షన్స్ని కర్బ్స్ని పెట్టడం వల్ల మనకి ఏదన్నా లాస్ ఉందా? సో ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి ఫ్యూచర్లో? ఎందుకంటే ఇరాన్ కూడా థ్రెట్ చేసింది, ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో మీరు మమ్మల్ని ఎవరన్నా ఇలాగే కర్బ్స్ చేసినా, మమ్మల్ని ఇంపోజ్ చేసినా మేము మళ్ళీ న్యూక్లియర్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాము, హెవీ న్యూక్లియర్ ప్రొడక్షన్ని మేము స్టార్ట్ చేస్తాము, మా దగ్గర ఉంది అని ఇవి కూడా క్లెయిమ్ చేసేయండి. సో ఏమవుతుందో మనం చూడాలి. అండ్ ఇంకొకటి, ఇరాన్ స్పాన్సర్డ్ అటాక్స్ ఆన్ ఆయిల్ ఫెసిలిటీస్. రియాద్ ఈజ్ నథింగ్ బట్ సౌదీ క్యాపిటల్ అండి. మనం ఖచ్చితంగా న్యూస్లో వచ్చే ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవాలి, వాటి క్యాపిటల్స్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ సమ్ ప్లేసెస్ ఎలా ఉంటాయంటే, అవి మనకు UPSCలో లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా అడుగుతారండి. ఎగ్జాంపుల్ గాజా స్ట్రిప్ కానివ్వండి, గోలన్ హైట్స్ కానివ్వండి. సో అలా చాలా లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఏది చదివినా దాని క్యాపిటల్ ఏంటి, అది ఎందుకు ఫేమస్, అది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అని మనం అనాలిసిస్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ చదువుకోవాలండి. సో రియాద్ ఈజ్ నథింగ్ బట్ సౌదీ క్యాపిటల్. సో సౌదీ క్యాపిటల్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, సండే రోజు ఏదైతే అటాక్ జరిగిందో అది ఇరానే చేసింది అని చేస్తుందండి.
సో ఇక్కడ ట్రంప్ ఏమో మోర్ కర్బ్స్ చేశారు, ఇక్కడేమో ఇరాన్ని వీళ్ళు లైక్ వాళ్ళు ఇరానే చేసిందని వీళ్ళు చెప్తున్నారు. సో సంథింగ్ ఇరాన్లో క్రైసిస్ ఉన్నాయండి. సో మనం అది కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి, సో ఇది అండి ఈరోజు ఐఆర్లో వరల్డ్ సెక్షన్లో ఇంపార్టెంట్ న్యూస్. సో మనము వరల్డ్ అయిపోగానే మనకు వచ్చేది ఏంటంటే మన ఇండియన్ పేపర్ స్టార్ట్ అవుతుంది. ద సిచ్యువేషన్ ఇన్ అవర్ కంట్రీ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం. ఇక్కడ ఏముందంటే లైక్ హౌడీ మోడీ లైక్ యూఎస్ఏలో ఎవరైతే ఇండియన్ డయాస్పోరా ఉన్నారో వాళ్ళు ఒక లైక్ గెట్ టుగెదర్ని ప్లాన్ చేశారండి. ఇట్స్ లైక్ మన ఇండియన్ ప్రెసిడెంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు హౌస్టన్లో. సో దానికి హౌడీ మోడీ అనేది టైటిల్ ఉంది. సో ఏంటంటే ఈ ఈవెంట్లో ట్రంప్ కూడా పాల్గొంటున్నాడు. సరే పాల్గొంటే మనకేంటండి, లైక్ మోదీని కలుస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ని అమెరికన్ ప్రెసిడెంట్ మీట్ అవుతాడు. సో మీట్ అయితే ఏంటి, ఎందుకంటే రీసెంట్గా మనకు జిఎస్పి స్టేటస్ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అనేది యుఎస్ మనకు క్యాన్సిల్ చేసిందండి. ఇంకా ఏంటంటే యుఎస్తో మనకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందండి. సంథింగ్ యుఎస్తో మనకు అంత గుడ్ రిలేషన్స్ లేవు. సో వాటిని రివైవ్ చేయడానికి ఈ హౌడీ మోడీలో మోదీ లైక్ ప్లాన్ చేస్తున్నట్టుగా లైక్ మనకి న్యూస్ ఉందండి. సో ఈ హౌడీ మోడీ అనేది కూడా మన ఇండియన్ డయాస్పోరా వైజ్ మనకి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి చూసినట్లయితే ఫ్యూయల్ ప్రైజెస్ సీ ద స్టీపెస్ట్ హైక్ సిన్స్ July 5. ఏవైతే ఫ్యూయల్ ప్రైజెస్ ఉన్నాయో, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, పెట్రోలియం, డీజిల్, ఇవన్నీ కూడా లైక్ హయ్యర్ ప్రైజెస్, అంటే రోజు రోజుకి ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి, అదే లైక్ ఇందాక చెప్పినట్లుగా మనము ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై ఆపేసాము. సో మనకు అమెరికా నుండి చేసుకునే ఎప్పుడైతే మనము అమెరికాకి భయపడి ఇరాన్ నుంచి ఆయిల్ సప్లైస్ ఆపేసామో మనకు ఎక్కువ డాలర్స్ వాడాల్సి వస్తుంది. అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ పెరిగింది, ఇంపోర్ట్ బిల్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయంటే ఇన్ఫ్లేషన్ మీన్స్ మనకు పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దీన్ని మనం ఎనర్జీ రిలేటెడ్గా పెట్టుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా పెట్టుకోవచ్చు, అండ్ ఐఆర్ రిలేటెడ్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సౌదీలో జరిగిన డ్రోన్స్ అటాక్స్ వల్ల మనకి ఆయిల్ సప్లై అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యింది. అండ్ 2 months బ్యాక్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో కూడా ఎస్పియనాజ్ జరిగింది. స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ దగ్గర ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేయడం, లైక్ పెట్రోలింగ్ చేయడం అలా జరిగింది. సో క్రూడ్ ఆయిల్, ఇండియా డిపెండ్స్ ఆన్ క్రూడ్ ఆయిల్. సో మనం ఇది అలా కనెక్ట్ చేయొచ్చండి. ఇంకా ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతాయి అనే స్పెక్యులేషన్ కూడా ఉంది. సో మనం అలాగా దీన్ని చేయొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 10th పేజ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఫస్ట్ పేజ్లో ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ వచ్చేదే 10th పేజ్. సో ఈ 10th పేజ్లో కొత్తగా ఏముంది, ఫస్ట్ పేజ్లోది కాకుండా అంటే ఇండియా యూఎస్ టు ఎండ్ డాగ్ ఫైట్ ఓవర్ గ్రౌండ్ హ్యాండింగ్. ఇందాకే చెప్పాను హౌడీ మోడీ, లైక్ అందులో ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ క్లారిటీ చేయాలి, సొల్యూషన్స్ తెచ్చుకోవాలి, లైక్ మళ్ళా పార్ట్నర్షిప్, పీస్ అనేది 2 countriesకి ఉండాలి అని జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే మోర్ ద కంట్రీ మూవింగ్ టువర్డ్ ప్రొటెక్షనిజం. మీ అందరికీ తెలుసు గ్లోబలైజేషన్ అంటే మనం అందరం గ్లోబల్ విలేజ్గా ఇంటిగ్రేట్ అవ్వాలి. కానీ రీసెంట్గా జరిగిన ట్రేడ్ వార్స్ కానివ్వండి, టారిఫ్ వార్స్ కానివ్వండి, మనకు క్యాన్సిలేషన్ అయిన జిఎస్పి స్టేటస్ కానివ్వండి, ఇవి అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అమెరికా మూవింగ్ టువర్డ్స్ ప్రొటెక్షనిజం. అమెరికా వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్. సో టిట్ ఫర్ టాట్ అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళది మాకు చేశారు, మేము అది చేస్తాం అని. సో WTO కానివ్వండి, గ్లోబలైజేషన్ కానివ్వండి ఇక్కడ అండర్మైన్ అవుతుంది. సో వాటి పొటెన్షియల్స్ని కోల్పోతున్నాయి. సో హౌడీ మోడీకి ఇప్పుడు జరిగిన న్యూస్కి మనం లింక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ రిజర్వ్స్ ఆర్డర్ ఆన్ SC/ST Act. SC/ST Act. Who are SC and ST? They are like సోషల్లీ స్టిగ్మా, ఒక సోషల్ స్టిగ్మా ఉంది కదండి. దే ఆర్ లైక్ లోయెస్ట్ కాస్ట్, దే హ్యావ్ టు డూ మీనియల్ వర్క్,
manual scavenging. I mean the old caste system like portrays them as వాళ్ళు చాలా తక్కువ జాతి ప్రజలు, దళిత్స్ అని, దే ఆర్ అన్టచబుల్స్ అని. సో ఈ లైక్ టు ఎన్హాన్స్ దర్ స్టేటస్, టు మేక్ దెమ్ లివ్ అ డిగ్నిటీ లైఫ్. సో మనం ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనే ఉందండి, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 17. సో ఎస్సీ రిజర్వ్స్ ఆర్డర్ ఆన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. సో ఏంటంటే ఇందులో ఉన్నది ఏంటంటే మార్చ్ 2018లో ఒక జడ్జ్మెంట్ని వర్డిక్ట్ చేశారు. సో ఏంటంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీస్ ఎస్టీస్. సో ఎస్సీస్ ఎస్టీస్, దళిత్స్ మనం చూస్తాం, మాబ్ లించింగ్ కానివ్వండి, లేకపోతే కమ్యూనల్ రియోట్స్ కానివ్వండి, అన్నిటిలో ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే దళిత్స్. సో దే ఆర్ లైక్ వల్నరబుల్ సెక్షన్ అనమాట. సో ఆ వల్నరబుల్ సెక్షన్కి ఒక యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఆ ఎస్సీస్ ఎస్టీస్ సపోజ్ ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి పోలీస్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళు ఏ ఎవిడెన్స్ లేకపోయినా, ఏ వ్యక్తి పైన అయితే మనం కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ మార్చ్ 2018 జడ్జ్మెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే వ్యక్తి అరెస్ట్ అయ్యాడో అట్రాసిటీస్ యాక్ట్లో వాళ్ళు బెయిల్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎవిడెన్స్ చూపిస్తేనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేది వచ్చింది. సో ఆ జడ్జ్మెంట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో వెంటనే ఆల్ ఓవర్ ఎస్సీస్ అన్ని దళిత్స్ గ్రూప్స్ ఏం చేసాయంటే మాస్ ప్రొటెస్ట్ చేసేయండి. చాలా లైఫ్ లాస్ అయింది, వాండలిజం జరిగింది, చాలా ప్రాపర్టీ లాస్ అయింది. సో ఈ స్టేట్మెంట్స్ని బ్యాక్ చేయాలి, ఈ యాక్ట్ని నల్లిఫై చేయాలి, ఈ యొక్క జడ్జ్మెంట్ని నల్లిఫై చేయాలి అని. సో లైక్ అమెండ్మెంట్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాక్ట్లో 2018లో ఈ జడ్జ్మెంట్ని నల్లిఫై చేశారు. మళ్ళా బ్యాక్ అంతకుముందు ఎలా ఉండేది, అంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరన్నా సరే కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు అనేది మళ్ళీ రిస్టోర్ అయ్యింది. సో ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, ఎవిడెన్స్ లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు అని ఎక్కడ ఉందంటే లైక్ 1918 యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ 1980 యాక్ట్. సో ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అని ఉందండి. బికాస్ దీస్ ఆర్ స్కెడ్యూల్డ్ పీపుల్, కాన్స్టిట్యూషన్లో వీళ్ళు స్కెడ్యూల్డ్ పీపుల్ అండి. సో వీళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ అనేది దాన్ని బట్టి మనకి ఇది వచ్చిందండి. ఈ ఎస్సీస్ ఎస్టీస్కి ఎక్స్ట్రా సేఫ్ గార్డ్స్ అండి, బికాస్ టు లీడ్ దెమ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్, హానర్డ్ లైఫ్ అండి. సో ఈ పేపర్లో టుడేస్ పేపర్లో ఈ ఎస్సీస్ ఎస్టీది కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఇందాక క్యాబినెట్ అది ఈ సిగరెట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వద్దాం. లైక్ ఓకేనండి, ఇది లైక్ ఎడిటోరియల్ ఎలా అంటే అది డిపెండ్ అపాన్ ఇండివిజువల్ అండి. ఒకవేళ మీకు ఎడిటోరియల్లో ఉన్నది మీకు ఇంపార్టెంట్ చదవాలి అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా చదవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎడిటోరియల్స్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నట్టు, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు, సమ్ టైమ్స్ ఎలా అంటే వాళ్ళ ఒపీనియన్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనం కొన్నిసార్లు ఒపీనియేటెడ్ అయిపోతాము. సో మనం ఒపీనియన్ న్యూట్రల్ ఉండాలి, కొన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎడిటోరియల్ చదవచ్చండి. ఎందుకంటే ఎడిటోరియల్ రాసే వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్స్ నుంచి రాస్తారు. సో సమ్ టైమ్స్ అది గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నట్టు, లేదా అది కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్బ్ చేస్తున్నట్టు, అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు రాస్తారండి. సో అది మన ఇష్యూ, అంటే అది మన పర్సనల్ చాయిస్. ఒకవేళ చదవాలని అనిపిస్తే మనం చదవచ్చు, లేదు నాకు ఏమి ఇందులో అంత ప్రొడక్ట్ఫుల్ లేదంటే మనం ఇగ్నోర్ కూడా చేయొచ్చు. సో ఈరోజు ఎడిటోరియల్లో నైజీరియా వార్స్ అగేన్స్ట్ వైల్డ్ పోలియో వ్యాక్సిన్ అప్రోచెస్ ఏ క్లైమాక్స్. సో ఆల్వేస్ లైక్
ఇదేంటంటే ఈ ఆఫ్రికా అనేది న్యూస్లో ఉంటుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఎబోలా వైరస్, ఇప్పుడు పోలియో వైరస్. ఎందుకు ఎక్కువ డిసీజెస్ స్ట్రెయిన్స్ అనేవి ఆఫ్రికాలో ఉన్నాయి? బికాస్ ఇట్ ఈస్ ఎ ఈక్వటోరియలీ లొకేటెడ్ కంట్రీస్ అండ్ ట్రాపికల్ కంట్రీస్. డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ వైరసెస్ అక్కడ ఉంటాయి. సో పోలియో వైరస్ ఏంటండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోపల 0 పోలియో చేయాలి అని పెట్టుకుందండి. సో మనం అది అలా చదువుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే గుజరాత్ మోడల్ మనకు డెవలప్మెంట్ మోడల్స్లో గుజరాత్ మోడల్ కూడా ఒకటండి. సో ఏంటంటే ఇక్కడ డ్యామ్ ఉంది కదా, సర్దార్ సరోవర్. సో మనకి తెలుసు నర్మదా బచావో, మేధా పాట్కర్. సో ఇది కూడా ఈ మధ్య న్యూస్లో ఉందండి. బికాస్ ఎందుకంటే నర్మదా వాటర్ లెవెల్ అనేవి పెరుగుతున్నాయి. సో మనం దీన్ని డిజాస్టర్కి లింక్ చేసుకోవచ్చు, లేదా డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్ డిబేట్ లాగా కూడా మనము పర్సీవ్ చేయొచ్చు. అలా దీన్ని చదువుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఇక్కడ వస్తే తిని ఏం చెప్తున్నాడు, ఒబామా వాజ్ రైట్ అబౌట్ ఇరాన్. సో ఇక్కడ ఆథర్ తన వ్యూస్ని చెప్తున్నాడు. అంటే ఒబామా ఉన్నప్పుడు ఇరాన్ బాగుంది, నాట్ బాగుంది ఇన్ ద సెన్స్ ఒబామా వాజ్ రైట్ అబౌట్ ఇరాన్. ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఇరాన్కి యూఎస్కి పీస్ డీల్స్ ఉంది అని తన వ్యూ చెప్తున్నాడు. సో సమ్ టైమ్స్ మనం ఏమైపోతామంటే ఒపీనియేటెడ్ అయిపోతాం. సో అందుకే ఎడిటోరియల్ చాలా మీరు చూస్ చేసుకొని మీ చాయిస్ ప్రకారం చదవండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏముందంటే డేంజరస్ వ్యాక్యూమ్, JNK 370 డిబేట్ నడుస్తుంది అండి. సో కొందరు మంచి, కొందరు చెడు. సో 370 అసలు ఏం జరుగుతుంది మనం ఇంకా చూడాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ద తాలిబాన్ ప్రాబ్లం. సో రీసెంట్గా US ఏం క్లెయిమ్ చేసిందంటే అది పీస్ టాక్స్ని క్యాన్సిల్ చేసింది. అండ్ ఎంతమంది అయితే US ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళని కూడా విత్డ్రాల్ చేస్తున్నట్టు చేసింది. సో తాలిబాన్లో మనం అయితే ఎంటర్, బికాస్ ఆఫ్ఘన్ ఓన్డ్ పీస్ ప్రాసెస్ అని మనం నమ్ముతున్నాం. సో ఏం జరుగుతుంది అనేది చెప్పాను కదండి, డైలీ IR చదవాలి, వరల్డ్ చదవాలి. సో ఇలా మీకు ఏదన్నా ఇది నాకు IR సెక్షన్కి ఇంపార్టెంట్ అంటే మీరు ఖచ్చితంగా ఎడిటోరియల్ చదవచ్చు. అండ్ కింద ఏముందంటే ఏ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఎకనామిక్ స్లో డౌన్. అంటే ఇక్కడ ఆథర్ ఏం చెప్తుందంటే ఎకనామిక్ స్లో డౌన్ని తను అనాలిసిస్ చేస్తుంది. సో అది మన చాయిస్, ఎడిటోరియల్ చదవాలా వద్దా. సో ఆఫ్టర్ ఎడిటోరియల్ మనకు ఉండేది ఏంటంటే నేషన్ 7th పేజ్. సో 7th పేజ్లో ఏముంది మనకు అంటే ఇండియా ఈజ్ ద టాప్ సోర్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. ఇమిగ్రెంట్స్ అంటే వేరే వాళ్ళు మన కంట్రీలోకి రావడం. సో ఎవరైతే వేరే కంట్రీస్లో ఉన్న ప్రజలు ఇండియాలోకి వస్తున్నారో అన్ని కంట్రీస్తో పోలిస్తే ఇండియాకి ఎక్కువ మంది వస్తున్నారంట వేరే కంట్రీస్ నుంచి. సో ఇది ఎవరు చెప్తున్నారు? UN అండి. UN report reveals that 1/3 of all the immigrants come from 10 countries. సో US ఏం చెప్తుందంటే 10 కంట్రీస్కి ఇమిగ్రెంట్స్ వస్తున్నారంట. అందులో టాపెస్ట్ కంట్రీ ఇండియా. అవునండి, మన కంట్రీలో చాలా మైగ్రేషన్ జరుగుతుంది. స్టేట్ మైగ్రేషన్ కానివ్వండి, ఇన్ మైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ బౌండరీ మైగ్రేషన్ మన కంట్రీస్లో ఎక్కువ ఉంది. సో రీసెంట్గా మనం NRC కూడా చేసాము. మనము ఇన్ ద సెన్స్ అస్సాంలో NRC గురించి ఇంకా డిబేట్ వస్తుంది. డైలీ అస్సాం గురించి NRC గురించి మనకు పేపర్ వస్తుంది. సో ఇండియాలో ఎక్కువ ఇమిగ్రెంట్స్ రావడానికి కారణం ఏంటి అంటే ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్స్ కంటిన్యూ టు రైజ్ విత్ ద నంబర్ ఆఫ్ రెఫ్యూజీస్ అండ్ అసైలమ్ సీకర్స్. ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళను పంపించేయడం. అంటే వాళ్ళకు ఇష్టం లేదు బట్ స్టిల్ ఇంకో గతి లేకుండా వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్తారు. ఎగ్జాంపుల్ రోహింగ్యా క్రైసిస్, రోహింగ్యా రెఫ్యూజీస్. బికాజ్ రకైన్ స్టేట్లో జీనోసైడ్ పర్సిక్యూషన్ జరగడం వల్ల చాలామంది రోహింగ్యాస్ మన అస్సాంకి వచ్చారు, బంగ్లాదేశ్కి వచ్చారు. సో ఎక్కువ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ వల్లనే, రెఫ్యూజీస్ వల్లనే, అసైలమ్ సీకర్స్ వల్లనే మనకు టాప్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ పైన ప్రెషర్ పడుతుంది, రిసోర్సెస్ పైన ప్రెషర్ పడుతుంది. గవర్నమెంట్ని అంతమందికి హ్యాండిల్ చేయాలంటే కష్టం. ఇంకోటండి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. బికాస్
వేరే వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనం వాళ్ళని అకామిడేట్ చేయలేము. అందుకే ఎన్ఆర్సీ పెట్టుకొని ఫారెనర్స్ అందరినీ మనం డిటైన్ చేసేస్తున్నాము. సో ఇండియా టాప్ కంట్రీ. ఇంకోటండి, కండమల్ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. కందమల్ అంటే ఒడిశాలో ఒక ప్రాంతం, ఒక డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బాగా జరిగాయి. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లేదు. ఇది మనం విమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకోటండి, ఇందులో ఇది ఇంపార్టెంట్ న్యూస్ మనకు. ఇంకోటి లైక్ సౌత్కి వచ్చామండి. సౌత్కి వచ్చామంటే సౌత్ సెక్షన్కి వచ్చాము. ఈ సౌత్ సెక్షన్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఏపీ బోట్ ట్రాజడీ. 7 more bodies revived, 13 still missing. అంటే బోట్ ట్రాజడీ, రీసెంట్గా బోట్ ట్రాజడీ జరిగింది కదండి. సో బోట్ ట్రాజడీ అనేది ఏంటి? మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో ఇది మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకోవచ్చు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, న్యాచురల్ హజార్డ్సే కాకుండా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. సో మనం అలా డిజాస్టర్ సెక్షన్ కింద దీన్ని తీసుకోవచ్చు. ఇంకొక న్యూస్ ఏమైనా ఉంది సౌత్ సెక్షన్లో అంటే సిఆర్జెడ్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్. రీసెంట్గా ఐ థింక్ 5 months బ్యాక్ ఆర్ 3 months బ్యాక్ సిఆర్జెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. సో వాట్ ఈజ్ సిఆర్జెడ్? సిఆర్జెడ్ ఈజ్ నథింగ్ బట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్. అంటే ఇట్ డీల్స్ విత్ కోస్టల్ ఏరియాస్, కోస్టల్ ఎన్వైరన్మెంట్, కోస్టల్ ఈకోసిస్టమ్. సో ఇక్కడ రీసెంట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, మర్డావు ఫ్లాట్స్. సో ఇది సిఆర్జెడ్కి వ్యతిరేకంగా, అంటే సిఆర్జెడ్ నామ్స్ని, రూల్స్ని వయోలేషన్స్ చేశారు అని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిఆర్జెడ్ కోస్టల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఇంకా మ్యాంగ్రూవ్స్ని క్లియర్ చేశారు. మ్యాంగ్రూవ్స్ తెలుసు కదండి మనకు, సుందర్బన్స్లో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, ఇంకొకటి ఒడిశాలోని బిత్తర్కనికలో ఉన్నాయి, అండ్ ఆంధ్రాలో, ఏపీలో ఈస్ట్ గోదావరి సైడ్ కొరింగా దగ్గర కూడా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. సో మ్యాంగ్రూవ్స్ని క్లియర్ చేసి వీళ్ళు ఫ్లాట్స్ కట్టారు. ఇది హై టైడల్ జోన్, సబ్మర్జ్ అయిపోతాయి, ఎకో సెన్సిటివ్ ఏరియా అని సిఆర్జెడ్. ఇదేనండి లైక్ 4 అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి కదండి. ఇలా సిఆర్జెడ్ రూల్స్ని వాళ్ళు వయోలేట్ చేసినప్పుడే అర్బన్ ఫ్లడ్స్ కానివ్వండి, ఎక్కువ శాతము లైక్ డిజాస్టర్ కానివ్వండి, హజార్డ్స్కి ఇది జోన్ అవుతుంది. ఇంకొకటండి, ఇక్కడ కొరింగా గెట్స్ సెంటర్ టు కన్జర్వ్ మ్యాంగ్రూవ్స్. కొరింగా. సో కొరింగా అంటే ఏంటంటే ఇట్స్ ఏ శాంక్చురీ, కొరింగా శాంక్చురీ. అండ్ కొరింగాకి అనదర్ లైక్ ఇట్స్ ఏ లైక్ నాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. అక్కడ లైక్ కొన్ని స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ని కన్జర్వ్ చేస్తారు. అండ్ కొరింగా ఈజ్ ఏ రామ్సర్ సైట్, వెట్లాండ్. ఇట్ ఈస్ ఎ వెట్లాండ్ అంటే తేమగా ఉండే ప్రదేశాలు. సో కొరింగాలో ఉన్న కొరింగాలో ఉన్న మ్యాంగ్రూవ్స్ని కన్జర్వ్ చేయాలి, ఇంకా ప్రొటెక్ట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి అని ప్రపోజల్ చేశారు. మనం ఎప్పుడైనా సరే పేపర్ చదివేటప్పుడు బయోస్పియర్ రిజర్వ్ కోసం వచ్చిన, న్యాచురల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి వచ్చిన, లైక్ రామ్సర్ సైట్స్ వచ్చినా మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలండి. ఎందుకంటే ఇవి ఎన్వైరన్మెంట్ సెక్షన్లో వస్తాయి, బయోడైవర్సిటీ సెక్షన్లో వస్తాయి. అండ్ సమ్టైమ్స్ యూపీఎస్సీ ఎలా అడుగుతుందంటే కొరింగా లైక్ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. మేబీ ఇది లైక్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా రావచ్చు. సో కొరింగా అది ఈస్ట్ గోదావరి సైడ్ ఉంది, నియర్ కృష్ణా రివర్. ఈస్ట్యూరీ, ఇట్ ఈస్ ఏ ఈస్ట్యూరీ. ఈస్ట్యూరీ ఈస్ నథింగ్ బట్ వెన్ ద రివర్స్ కన్ఫ్లర్జ్ అని మీరు లైక్ ఇవన్నీ మన ఎన్వైరన్మెంట్ పార్ట్లో బేసిక్ కాన్సెప్ట్స్లో ఉంటాయండి, కీ కాన్సెప్ట్స్లో. మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్ అంటే లైక్ టైడల్ ఫారెస్ట్ అండి. టైడ్స్ దగ్గర పెరిగే ప్లాంట్స్నే మనం మ్యాంగ్రూవ్స్ అంటాం. లైక్ సుందర్బాన్స్ అనేవి బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో. సో ఇక్కడ ఉన్న మ్యాంగ్రూవ్స్ని కన్జర్వ్ చేయాలని, ప్రొటెక్ట్ చేయాలని సెంటర్ లైక్ చాలా స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటండి లైక్ ఇక్కడ ఏమైతే ఉందంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ నేమ్ కూడా ఉందండి. సో ఆ మ్యాంగ్రూవ్స్ని కన్జర్వ్ చేయాలని లైక్ దే టుక్ ఎన్ ఓత్. సో ఇక్కడ ఏంటంటే హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ వల్నరబుల్ స్పీషీస్. వల్నరబుల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి థ్రెట్. అది ఇంకా ఎక్స్టింక్ట్ అవ్వడానికి లేదా క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ అవ్వడానికి లేకపోతే
క్రిటికల్గా అది ఎక్స్టెంట్ అవ్వడానికి ఉందని అన్నమాట. కొన్నిసార్లు మనం చూస్తాం కదండి, వల్నరబుల్, క్రిటికల్లీ వల్నరబుల్ అలా చూస్తాం కదండి. సో అలా అన్నమాట. సో మనకు ఒకటి ఉంటుందండి, ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఒకటి ఉంటుందండి. అది రెడ్ డాటా లిస్ట్. రెడ్ డాటా అనే లిస్ట్ ఏంటంటే ఏవైతే స్పీషియస్ థ్రిటెన్ అయిపోతున్నాయో, లైక్ క్రిటికలీగా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో లేదా ఎక్స్టింక్ట్ అవుతున్నాయో కొన్ని కేటగిరీస్ ఆఫ్ స్పీషీస్ని కొన్ని లిస్ట్లో పెడుతుందండి. సో ఇక్కడ కొరింగా దగ్గర ఉన్న మ్యాంగ్రూవ్స్ అనేవి వల్నరబుల్ సెక్షన్ కింద ఉందండి. సో ఇక్కడ ఐయుసిఎన్ గురించి మనం చదవాలి, ఇంకా రెడ్ డాటా బుక్స్, రెడ్ డాటా లిస్ట్ గురించి మనం తెలుసుకోవాలి, కొరింగా గురించి తెలుసుకోవాలి. అండ్ కొరింగా లాగానే ఏమైతే లైక్ రామ్సర్ సైట్స్ ఉన్నాయో, ఇంకేవైతే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఏ స్పీషీస్ కన్జర్వ్ అవుతున్నాయో, ఎక్కడ స్పీషీస్ థ్రిటన్ అయిపోతున్నాయో మనం తెలుసుకోవాలండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ సెక్షన్లో నాట్ ఓన్లీ కొరింగా బట్ ఇక్కడ సుందర్బన్స్ గురించి ఇచ్చారండి. వెస్ట్ బెంగాల్ గురించి ఇచ్చారు, బిత్తర్కనికా ఒడిశా గురించి ఇచ్చాడు. అండ్ బిత్తర్కనికాలో కూడా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. అండ్ బిత్తర్కనికాలో గహిర్మట్ట అనే దగ్గర ఆలివ్ రిడ్లే టోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని బ్రీడింగ్ చేస్తారు, కన్జర్వ్ చేస్తారండి. బికాస్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ న్యూస్ ఆలివ్ రిడ్లే టోటల్ వాస్ టోటలీ ఎక్స్టింక్ట్ అండి, బట్ నౌ ఇట్స్ పాపులేషన్ రీగెయిన్డ్. సో ఇది అండి సౌత్ సెక్షన్. ఈరోజు సౌత్ సెక్షన్లో ఇలాగా కొరింగా గురించి వచ్చింది అండ్ సిఆర్జెడ్ గురించి వచ్చింది. ఒకవేళ ఇది మనం చూసినట్లయితే మ్యాన్ మేడ్ డిజాస్టర్ గురించి వచ్చిందండి. తర్వాత మనకు ఉండేవన్నీ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రీజనల్ పేపర్స్ ఉంటాయండి, రీజనల్ పేపర్స్ ఉంటాయి. బట్ స్టిల్ రీజనల్ పేపర్స్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ న్యూస్, నేషనల్ ఇంపార్టెన్స్ న్యూస్ ఉంటుంది. సో ఈరోజు ఏదన్నా ఉందో చూద్దాం. సో ఈరోజు హైదరాబాద్ సెక్షన్లో ఏమొచ్చిందంటే నేషనల్ ఇంపార్టెన్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టు ప్రొక్యూర్ మోర్ ఎలక్ట్రిక్ బస్సెస్. ఎలక్ట్రిక్స్, అవునండి, ఇండియా స్ట్రైడింగ్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ బికాస్ టు reduce the fossil fuels, to reduce the crude oil, to reduce the pollution. సో మనం ఇది అలా కనెక్ట్ చేయొచ్చండి. మీన్స్ స్టేట్స్ ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్. ఇంకొకటి అండి, ఎన్ఐఏ టేక్స్ ఓవర్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్. అంటే ఎన్ఐఏ మీన్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, హ్యూమన్ ట్రాఫికింగ్ మీన్స్ తెలుసు మీ అందరికి, ఇట్స్ ఎ క్రైమ్. ట్రాన్స్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్, స్టేట్ ఇంటర్స్టేట్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఇది లైక్ it's an inhuman crime and it is violating Article 21, right to life and personal liberty. సో మనం ఇదా చదవచ్చండి. కొన్నిసార్లు రీజనల్ పేపర్లో కూడా హైదరాబాద్ సెక్షన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, రీజనల్ సెక్షన్స్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుంది. మనం చదవకపోయినా జస్ట్ హెడ్లైన్స్ అయినా చూడాలి. సో ఇది హిందూ పేపర్. సింపుల్గా అంటే లైక్ సిలబస్ రిలేటెడ్గా చదవడం, కనెక్ట్ చేయడం, మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆలోచించడం. సో ఈ వీడియోలో నేను లైక్ స్మాల్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకున్నానండి. సో నేను ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లైక్ చేయండి అని నేను చెప్పను, ఎందుకంటే ఒకవేళ మీకు అలా చేయాలనిపిస్తే మీరే చేస్తారు, నేను అడగక్కర్లేదు. కానీ ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మన తెలుగు ఆస్పైరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హిందూ చదవడమే పెద్ద డిఫికల్ట్ టాస్క్. హిందూ పేపర్ తెరవంగానే అసలు ఏంటి అక్షరాలు, అసలు ఎలా చదవాలి, రియల్లీ లైక్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువ. మనకి ఎంతో ఆర్టికులేషన్ స్కిల్స్ ఉన్న లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అయిపోతుందండి. సో అలా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ మాత్రం చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది లైక్ చాలామందికి బెనిఫిట్ అవుతే లైక్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో షేర్ చేయండి ఖచ్చితంగా. ఒకవేళ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, వాళ్ళ ఇంకెవరన్నా స్టూడెంట్స్ ఉంటే షేర్ చేసుకుంటారు వాళ్ళు కూడా. సో ఇది నా సింపుల్ వీడియో అండి. సో ఒకవేళ నేను ఏదైనా మిస్ చేస్తే కమెంట్ సెక్షన్లో మీరు నాకు చెప్పండి, లేదు ఏదన్నా నేను కొంచెం లైక్ మిస్ అవుతున్నాను అని చెప్పిన అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ బాయ్.